వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది అబద్ధం కూడా అయ్యుండొచ్చు అంటూ ట్రంప్ గారు మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది కూడా మళ్ళీ 7 యుద్ధాలని నేనే ఆపాను, భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధాన్ని కూడా నేనే ఆపాను, నేను చెప్తేనే వాళ్ళిద్దరూ కూడా ఆపేశారు, నాకు శాంతి బహుమతి ఇవ్వాలి అన్నటువంటి వ్యాఖ్యల్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అనేది ఒక అంశం. ఎందుకు అనంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భవనం మీద, ఆయన నివాస భవనం మీద 91 డ్రోన్లతోటి, లాంగ్ రేంజ్ డ్రోన్లతోటి ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించింది. అది కూడా 28, 29 తేదీల్లో లాంగ్ రేంజ్ డ్రోన్స్ తోటి, ఆయుధాలతోటి దాడి చేయడానికి ప్రయత్నించింది అని. ఇది కూడా ఎవరు చెప్పారో తెలుసా? స్వయంగా పుతిన్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇలా దాడి చేశారు, మేము శాంతి కోసం చర్చలకు సిద్ధమవుతూ ఉంటే ఇప్పుడు నా మీదే డైరెక్ట్గా దాడి చేయడానికి. అంటే చెవుల్లో నిజంగా పూలు పెట్టుకున్నట్టుగా ఏమైనా కనిపిస్తుందా? లాంగ్ రేంజ్ అయినప్పటికీ కూడా రష్యా దగ్గర డ్రోన్స్ వస్తున్నాయా వాళ్ళ టెరిటరీలోకి? అందులోనూ అధ్యక్ష భవనం, రష్యా అధ్యక్షుడి భవనం మీదకి 91 డ్రోన్లు వస్తున్నాయి అంటే వాళ్ళ రాడార్కి చిక్కకుండా ఉన్నాయి. అందులోనూ నిన్ననే వచ్చినటువంటి ఇంకొక న్యూస్ ఏంటంటే రక్షణ రంగానికి, టెలికమ్యూనికేషన్స్కి అన్నిటికీ సరిపడే విధంగా దాదాపుగా 58 ఉపగ్రహాలని ఒకేసారి రష్యా ప్రయోగం చేసింది అంతరిక్షంలోకి. అందులో ప్రభుత్వానికి, అంటే ముఖ్యంగా రష్యా ప్రభుత్వానికి సంబంధించి సీక్రెట్ సర్వీసెస్కి ఉపయోగపడేలా కూడా కొన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అనేది అంతర్గత వార్త. మరి ఇంత టెక్నాలజీ పెట్టుకొని, ఇంత రాడార్ పెట్టుకొని, ప్రపంచ పెద్దన్న అమెరికా తర్వాత భారీ ఇంకా పెద్ద దేశంగా టెక్నాలజీలోను, ఆయుధ సంపత్తిలోను, అన్నిట్లోనూ రష్యా ఎలా ఉందో చూసాం. అలాంటిది ఒక చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్ ఏకంగా 91 డ్రోన్లతోటి 2 రోజుల పాటు అధ్యక్ష భవనం మీద దాడి చేస్తూ ఉంటే అది ఫోన్ కాల్లో మాత్రమే ట్రంప్ గారికి పుతిన్ చెప్పాడు అని ఇది ట్రంప్ చెప్తుంటే నమ్మశక్యంగా అనిపిస్తోందా? అఫ్కోర్స్ ఆయన కూడా ఈ మాట అన్నాడు అనుకోండి, అంటే నేను చెప్పేది అబద్ధమా కాదా అనేది నాకు తెలుసు, మీరే ప్రూవ్ చేసుకోండి, ఏంటి అనేది మీరే ఆలోచించుకోండి అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. సేమ్ యాజ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశానికి, పాకిస్తాన్కి యుద్ధాన్ని నేనే ఆపానని చెప్తూనే ఓ పక్కన పాకిస్తాన్ వెనకేసుకొస్తూ IMF ఫండ్ రావడానికి, లేదు అంటే ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి, అప్గ్రేడ్ చేసుకోవడానికి, వాళ్ళకున్నటువంటి F-16ని ఇంకా ఇంప్రవైజ్ చేసుకోవడానికి అమెరికా సహాయం చేస్తోంది అన్నటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా రష్యాకి భారతదేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలని, చిరకాల మైత్రిని ఎలాగైనా దెబ్బతీయాలి, భారతదేశాన్ని మనకి బానిసగా చేసుకోవాలి, మన మాట చెప్పే విధంగానే మనం ఉండాలి అన్నటువంటి ఒక తాపత్రయం ట్రంప్లో కనిపిస్తోంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. బట్ ఇప్పుడు ట్రంప్ దగ్గరకు, ఈ వార్త దగ్గరకు వచ్చేసరికి ఈ విషయం నాకు ఎవరు చెప్పారో తెలుసా? ఈరోజు ఉదయాన్నే అధ్యక్షుడు పుతిన్ స్వయంగా చెప్పారు అని చెప్పి ట్రంప్ మాట్లాడడం నమ్మశక్యంగా ఉందా? మరి 28వ తేదీ, 29వ తేదీ 2 రోజుల్లో కూడా రష్యన్ అధ్యక్ష భవనం మీద, దట్టు వెరీ పవర్ఫుల్ పర్సన్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్ష భవనం మీద డ్రోన్లతో దాడి జరిగితే ప్రపంచం సైలెంట్గా ఉందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందా? సో ట్రంప్ చెప్తున్నది అబద్ధమా, నిజమా, ఏమని అనుకోవాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.